ప్లేరైట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, సో డేటా టైప్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాము, దానికి సంబంధించిన సింటాక్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, లెట్ మీ మేక్ ఏ నో. డేటా టైప్స్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని డేటా టైప్స్. లేటర్ యూ కెన్ ఆస్క్ మీ వాట్ ఆర్ ద డౌట్స్ యూ హ్యావ్. ఓకే, నా సో టైప్ స్క్రిప్ట్ లో, జావా స్క్రిప్ట్ లో మనకి మేజర్ గా 5 డేటా టైప్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ డేటా టైప్. సో సెకండ్ వన్ ఈస్ స్ట్రింగ్ డేటా టైప్. సో మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అయితే స్ట్రింగ్ ఇస్తాము. అండ్ దెన్ బూలియన్ డేటా టైప్. అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఎనీ డేటా టైప్ ఆల్సో. Any is one of the data type team. Along with that, undefined and union. సో మనకి ఇలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. నేను అన్ని వన్ బై వన్ మీకు డీటెయిల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే, ఫస్ట్ నెంబర్ డేటా టైప్. ఈ డేటా టైప్స్ అన్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో టీమ్ డేటా టైప్స్ ని మన వేరియబుల్ క్రియేషన్ కాంబినేషన్స్ తోనే యూజ్ చేస్తాము. సో లెట్ us అండర్స్టాండ్ ద సింటాక్స్ ఫస్ట్. కీవర్డ్, you can use any keyword here, either var, let and const. Next, వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ తర్వాత కోలన్ ఉంటుంది. కోలన్ తర్వాత డేటా టైప్ ఇస్తాం. డేటా టైప్, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఈ వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకే, సో కోలన్ తర్వాత మన డేటా టైప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ డేటా టైప్ లో నెంబర్ అయితే నెంబర్, అండ్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, బూలియన్ అయితే బూలియన్, ఎనీ అయితే ఎనీ, నల్ అయితే నల్ వాల్యూస్, వాయిడ్ అయితే వాయిడ్. అండ్ హియర్ లైక్ దిస్ వీ డూ హ్యావ్ అ లాట్. మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ వన్ బై వన్ ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ నెంబర్ డేటా టైప్. ఈ నెంబర్ డేటా టైప్ అనేది ఏంటి అంటే నెంబర్స్ కోసం, అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్పెసిఫిక్ గా వేరియబుల్ కి డిఫైన్ చేయాలి అంటే నెంబర్ డేటా టైప్ ని డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. ఎస్టర్డేస్ ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఏమవుతుంది, ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఏ ఇజ్ ఈక్వల్ టు ఏబిసి ఇస్తే వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఎందుకు? ఈ వాల్యూని మనం రీఇనిషియలైజ్ చేయొచ్చు బికాజ్ లెట్ కీవర్డ్. ఈ పాయింట్స్ అన్ని ఎస్టర్డే డిస్కస్ చేశాం. ఈ రోజు మేజర్ గా డేటా టైప్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. టైప్ స్క్రిప్ట్ లో టీమ్ కంపల్సరీగా డేటా టైప్ క్రియేషన్ అండ్ మెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్ ఏ కోలన్ నెంబర్. వన్స్ మనం డేటా టైప్ డిఫైన్ చేసిన తర్వాత ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే పాస్ చేయాలి. ఇన్ కేస్ ఇంటీజర్ వాల్యూస్ కాకుండా స్ట్రింగ్ వాల్యూస్ కానీ బూలియన్ వాల్యూస్ కానీ పాస్ చేస్తే వర్క్ అవ్వదు, ఎర్రర్స్ ని త్రో చేస్తుంది. విత్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. Let me create the file. I'm just creating new file. Data types.ts. సో ఒక ts ఫైల్ క్రియేట్ చేస్తాం. ఇనిషియల్ గా మనం నేర్చుకున్న డేటా టైప్ వచ్చేసి నెంబర్ డేటా టైప్. సో ఈ నెంబర్ డేటా టైప్ ని లెట్ ఏ కోలన్ నెంబర్ is equal to 10. So let me close all these files which is already opened in other files. Let a colon number. సో టీమ్ మనం ఏ వేరియబుల్ యొక్క టైప్, ఏ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేయాలి అనేది క్లియర్ గా ఆల్రెడీ మెన్షన్ చేసాం. దెన్ యూ కెన్ ప్రింట్ console.log of a. console.log of a అనేది మనం ప్రింట్ చేస్తే వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ రిటర్న్ టీమ్? టెల్ మీ. TSX ఆఫ్. సో సింటాక్స్ ఏంటి రన్ చేయడానికి? TSX డేటా టైప్స్ డాట్ ts ఫైల్. సో మనకి ఏమవుతుంది, వాల్యూ వచ్చేసి 10 ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ యూస్ కేస్. నెక్స్ట్,
ఏ వేరియబుల్ వాల్యూని నేను రీఇనిషియలైజ్ చేయాలి అని రీఇనిషియలైజ్ చేసేటప్పుడు టీమ్ ఇఫ్ యూర్ ఎంటర్ సమ్ పాయింటర్ వాల్యూస్ పాయింటర్ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రన్ చేస్తుంటే ఎర్రర్ ఏమి ఉండదు టీమ్ నెంబర్ అనే డేటా టైప్ లో మీరు డైరెక్ట్ నెంబర్స్ ని పాస్ చేయొచ్చు పాయింటర్ వాల్యూస్ ని కానీ పాస్ చేయొచ్చు దెర్ ఇస్ నో ఇష్యూ లెట్ మీ డూ అర్ అన్నా సో టైప్ స్క్రిప్ట్ లో మన స్పెసిఫిక్ గా ఉన్న డేటా టైప్ వచ్చేసి నెంబర్ వచ్చేసి నెంబర్స్ ని పాయింటర్ వాల్యూస్ ని రెండింటిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది సేమ్ డేటా టైప్ కింద ఇన్ కేస్ ఏ అనే వేరియబుల్ కి ఏదైనా స్ట్రింగ్ వాల్యూస్ ని అసైన్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది సో ఇక్కడ ఏ వేరియబుల్ లో చూపిస్తుంది టైప్ స్ట్రింగ్ అండ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు ద టైప్ నెంబర్ ఎందుకు అసైనబుల్ కాదు అంటుంది ఇనిషియల్ గా మన వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు డేటా టైప్ ఏమి ఇచ్చాం నెంబర్ ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా నెంబర్ టైప్ ఆఫ్ డేటాని పాస్ చేయాలి స్ట్రింగ్స్ బోలియన్స్ వేరే ఏ టైప్ ఆఫ్ డేటాని ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు దిస్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ డేటా టైప్ క్లియర్ ఓకే ఫస్ట్ మనము నెంబర్ బదులు ఏదన్నా వర్డ్ టెక్స్ట్ ఇస్తే సో ఇంకా కంప్లీట్గా టెక్స్ట్లోనే వేరియబుల్ రీవేరియబుల్ ఇవ్వచ్చు రైట్ నెంబర్ డేటా టైప్ మీరు డిఫైన్ చేయలేదు అనుకోండి సింపుల్ గా చెప్పాలంటే డేటా టైప్స్ అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ ఓకే సో ప్రజెంట్ మనం డిస్కస్ చేసిన డేటా టైప్ వచ్చేసి నెంబర్ డేటా టైప్ సో పర్టికులర్ గా మనము డిక్లేర్ చేసేటప్పుడు అంటే లెట్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడే స్పెసిఫిక్ గా చెప్తున్నాము ఏ అనే వేరియబుల్ లో నెంబర్ డేటా టైప్ ఉండాలని చెప్పి లైన్ 3 థర్డ్ లైన్ లో క్రియేట్ చేశాను ఓకే ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత 10th లైన్ లో ఏం చేస్తున్నాను సేమ్ వేరియబుల్ కి సమ్ స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ ఇది అలో చేయదు క్లియర్ ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేశారా Got it. Yes, yes. సో వాట్ ఈస్ ఎర్రర్ ఏమంటుంది టైప్ స్ట్రింగ్ ఈస్ నాట్ అసైనబుల్ టు ద టైప్ నెంబర్ దిస్ ఈస్ ద ఎర్రర్ ఇట్ ఈస్ గివింగ్ మనకి క్లియర్ గా టైప్ చేసే టైంలో ఎర్రర్ ఇస్తుంది ఇది ఎక్కడ ఎర్రర్ ఉంది ఇది వచ్చేసి నెంబర్ టైప్ మీరేమో స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేస్తున్నారు అని క్లియర్ గా చెప్తుంది గాట్ ఇట్ మరి ఎలా ప్రింట్ అయింది అనుష హలో ఈ డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ అండి ఎగ్జిక్యూటర్ వచ్చేసి సమ్ ఎర్రర్స్ ని ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్ టైంలో ఎర్రర్స్ వస్తాయి ఓకే టిఎస్ఎక్స్ అనేది డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ కదా ఎగ్జిక్యూషన్ టైంలో కొన్ని ఓకే స్ట్రిక్ట్ మోడ్వి కొన్ని డిటెక్ట్ చేస్తుంది కొన్ని చేయదు ఓకే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ అన్ని డేటా టైప్స్ కి సేమ్ సింటాక్స్ దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ అన్నమాట లెట్ మీ క్రియేట్ హియర్ లెట్ బి స్ట్రింగ్ హలో వర్డ్ సో బి అనే వేరియబుల్ కి డేటా టైప్ ఏమి ఇచ్చాం స్ట్రింగ్ అని ఇచ్చాం సో స్ట్రింగే యాడ్ చేయాలి అదర్ దాన్ స్ట్రింగ్ ఏ టైప్ ఆఫ్ డేటాని ఇచ్చినా అలో చేయదు ఓకే అలో చేయదు అంటే మన కోడ్ లో అలో చేస్తుంది బట్ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ సో టీమ్ సేమ్ వేరియబుల్ కి యూ కెన్ గివ్ ద వాల్యూ ఇంటూ సింగిల్ కోడ్ డబల్ కోడ్స్ యూస్ చేయొచ్చు స్ట్రింగ్స్ కి చెప్తున్నాను సింగిల్ కోడ్స్ యూస్ చేయొచ్చు అండ్ డబల్ కోడ్స్ యూస్ చేయొచ్చు అండ్ బ్యాక్ టిక్స్ కూడా యూస్ చేయొచ్చు ఈ సింగిల్ కోట్ డబల్ కోట్ బ్యాక్ టిక్స్ ఏంటి అంటే చూపిస్తుంది సో ప్రజెంట్ హలో వర్డ్ వచ్చేసి నేను డబల్ కోట్స్ లో మెన్షన్ చేశాను సో సింగిల్ కోట్ లో వచ్చేసి వెల్కమ్ టైప్ స్క్రిప్ట్ అని డిఫైన్ చేస్తున్నాను దిస్ ఇస్ ద సింగిల్ కోట్ స్క్రిప్ట్ నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు బ్యాక్ టిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు కీబోర్డ్ లో ట్యాబ్ ఐకాన్ పైన ఉంటుంది బ్యాక్ టిక్ యూస్ చేసి స్ట్రింగ్ ని డిఫైన్ చేయడం ఇవి మూడు కూడా 3 కేటగిరీస్ అన్నమాట ఈ 3 వేస్ లో మనము స్ట్రింగ్స్ ని డిఫైన్ చేయొచ్చు టైప్ స్క్రిప్ట్ లో ఎలా డిఫైన్ చేసిన వర్క్ అయితే జరుగుతుంది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎర్రర్స్ ఏమి ఉండదు ఓకే బట్ వీటి యొక్క స్పెసిఫిక్ యూసేజ్ అనేది ప్లే రైట్ లో డిఫరెంట్ గా ఉంటుంది నేను ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నౌ లెట్స్ డూ a run now tsx of data types dot this one see hello world welcome typescript and welcome to typescript so ఈ 3 strings అనేవి ప్రింట్ అయిపోయాయి సో డేటా టైప్ మీనింగ్ ఏంటి అంటే స్పెసిఫిక్ గా ఆ వేరియబుల్ కి ఆ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే అలొకేట్ చేయాలి అని మీనింగ్
ఇన్ కేస్ మనం ఏదైనా అదర్ డేటా టైప్ వాల్యూస్ ని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బూలియన్ వాల్యూస్ ని పాస్ చేశాను అనుకో. సో ఇక్కడ బి వేరియబుల్ దగ్గర ఏమంటుంది? ద బూలియన్ వాల్యూ ఈజ్ నాట్ అసైనబుల్ టు ద టైప్ స్ట్రింగ్. సో బి యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్. మీరు ఈ స్ట్రింగ్ ఉన్న టైప్ వేరియబుల్ కి బి బూలియన్ వాల్యూ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ బూలియన్ అండి. సో ఎనీవే బూలియన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే వి ఆల్వేస్ యూజ్ టు డిజైన్ ద బూలియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ వాల్యూస్ ని మనం ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ తోనే డిఫైన్ చేస్తాం. లెట్ పి కోలన్ బూలియన్ అంటే సి కోలన్ బూలియన్. సి అనే వేరియబుల్ లో కంపల్సరీగా బూలియన్ వాల్యూస్ ఉండాలి. ఏంటి బూలియన్ వాల్యూస్? ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ రెండే ఉండాలి. ఈ రెండు కాకుండా వేరే ఏ వాల్యూస్ ఇచ్చినా మనకి అది వర్క్ అవ్వదు. సో ఇట్ ఆబ్వియస్లీ త్రో అన్ ఎర్రర్ మెసేజ్. లెట్ మీ షో. ఐమ్ జస్ట్ టేకింగ్ సి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఫాల్స్ ఇస్తే మనకు వర్క్ అవుతుంది, వితౌట్ ఎనీ ఎర్రర్ వర్క్ అవుతుందండి. బట్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు గివ్ సమ్ వాల్యూస్ విత్ ద నేమ్ యాజ్ ఎ 10 or C is equal to some ABC, obviously it throw an error messages. Clear? సో డేటా టైప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ వేరియబుల్ లో స్పెసిఫిక్ గా ఈ టైప్ ఆఫ్ డేటా మాత్రమే ఉండాలి అనేది టైప్ స్క్రిప్ట్ యొక్క స్కోప్ అన్నమాట. టైప్ స్క్రిప్ట్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తుంది టైప్స్. సో టైప్స్ ప్రాపర్ గా లేవు అంటే మనకి డెవలప్మెంట్ టైంలోనే డైరెక్ట్ ఎర్రర్స్ చూపిస్తుంది. క్లియర్? అనుష గారు స్మాల్ డౌట్ అండి. Mm. ఇప్పుడు మనకి యాక్చువల్గా లెట్ సి లో బులియన్ అని మెన్షన్ చేసాం, అదేవిధంగా ఇంటిజర్, అదేవిధంగా స్ట్రింగ్ అని అలా మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలా, లేదంటే జస్ట్ మాకు చెప్పడానికి అట్లాగా ఇచ్చారు అది వాల్యూస్? స్పెసిఫిక్ గా కీవర్డ్, వేరియబుల్ నేము, కోలను, తర్వాత డేటా టైప్. మీకు Dat- ఫస్ట్ లైన్ లో ఏం చెప్పానంటే డేటా టైప్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఓకే ఓకే. డేటా టైప్ ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది కంప్లీట్లీ డిపెండ్ అన్నమాట. ఇన్ కేస్ మీరు డిఫైన్ చేశారు అంటే టైప్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, స్ట్రిక్ట్ మోడ్ లో ఈ వేరియబుల్ లో ఈ టైప్ ఆఫ్ డేటానే ఉండాలి అని చెప్తుంది. బై మిస్టేక్ మీరు ఏదైనా డేటా ఎంటర్ చేసి ఇమ్మీడియట్ గా ఇట్లా ఎర్రర్ చూపించేస్తుంది వేరియబుల్ దగ్గర. కరెక్ట్. సో దీని టైప్ వచ్చేసి నెంబరు, మీరేమో బూలియన్ డేటా ఎంటర్ చేస్తున్నారు, దీని టైప్ వచ్చేసి బూలియన్, మీరు ఈ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తున్నారు అని క్లియర్ గా చూపిస్తుంది. గాట్ ఇట్ అండి. అండ్ ఇంకోటి ఫ్లోట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటీజర్ ఫ్లోట్ అంటే మనకి డాట్ డెసిమల్ తర్వాత వాల్యూస్ ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తాం మేడం ఇందులో? డైరెక్ట్ డాట్ డెసిమల్స్ ఇవ్వండి, నెంబర్ Dot- ఇస్తాం. ఫస్ట్ అంటే లోనే num- చెప్పానండి, నెంబర్ Okay. డేటా టైప్ కి నెంబర్స్, ఫ్లోట్ వాల్యూస్ రెండు అలో చేస్తుంది. గాట్ ఇట్. ఓకే. ఓకే. Hmm. సో డేటా టైప్ ఏంటి అంటే ఎనీ డేటా టైప్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఎనీ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి ఈ ఏ అనే వేరియబుల్ కి 10 అనే వాల్యూని అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డి ఎనీ అనేది డేటా టైప్ ని ఏ టైప్ ఆఫ్ డేటాని ఎలకేట్ చేసినా అలౌ చేస్తుంది, ఎర్రర్స్ ఏమి ఇవ్వదు. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు హియర్. సో ఏఐ యాక్టివేట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ కోడ్ జనరేట్ అవుతుంది, బట్ డోంట్ వరీ. సి హియర్, డి వేరియబుల్ క్రియేట్ చేసాము ఎనీ టైప్ తో. ఫస్ట్ వాల్యూ ఎంత అసైన్ చేసాము? 10. అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ డి విత్ ద వాల్యూ యాజ్ అ బూలియన్. జస్ట్ యూస్ కన్సోల్ డాట్. అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ డి విత్ బూలియన్ వాల్యూస్. ప్రింట్ ఇట్. డి ఈజ్ ఈక్వల్ టు సమ్ కైండ్ ఆఫ్ నెంబర్ విత్ పాయింటర్ వాల్యూస్. సో టీమ్ ఇలా ఏ టైప్ ఆఫ్ డేటానైనా మీరు అలొకేట్ చేయాలి ఒక పర్టిక్యులర్ వేరియబుల్ కి, ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటానైనా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ గివ్ అ డేటా టైప్ యాజ్ ఎనీ. ఓకే. సో ఫార్ మనం ఎన్ని డేటా టైప్స్ డిస్కస్ చేసుకున్నాం? 4. ఫస్ట్ వన్ ఈజ్ నెంబర్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రింగ్, థర్డ్ వన్ ఈజ్ బూలియన్, ఫోర్త్ వన్ ఈజ్ ఎనీ డేటా టైప్. ఎనీ అనేది వన్ ఆఫ్ ది డేటా టైప్ అన్నమాట. ఈ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ డేటా టైప్ ఉన్న వేరియబుల్ కి
ఏ టైప్ ఆఫ్ డేటానైనా మనం అసైన్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఎర్రర్. క్లియర్? మీన్స్ స్ట్రింగ్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు కదా, ఏదైనా ఇవ్వచ్చు, ఎర్రర్ రాదు. ఓకే ఓకే, అనుష ఎందుకు అక్కడ ఎనీ ఎర్రర్ ఇచ్చాం కాబట్టి. అక్కడ మనకి బూలియన్ ఎర్రర్ వాల్యూస్ చూపిస్తుంది కదా, మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాల్యూ ప్రింట్ అవుతుందా? ఇక్కడ లైన్ లైక్ చెప్పండి. బులియన్ దగ్గర లైన్ c is equal to 10. దిస్ వన్ రైట్ yes. ప్రింట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ నేను టిఎస్ఎక్స్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేస్తున్నానండి. టిఎస్ఎక్స్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే టైప్ స్క్రిప్ట్ లో కొన్ని టైప్స్ ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది చూపిస్తుంది మనకి. టిఎస్ఎక్స్ కాకుండా కంపైలర్ యూజ్ చేశారనుకోండి, టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకే. కంపైల్ టైంలో ఎర్రర్స్ వస్తాయి చూడండి. సి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చూపిస్తుంది చూసారా? లైన్ నెంబర్ 10 లో ఉంది, 23 లైన్ లో ఎర్రర్ ఉంది, 32 లైన్ లో ఎర్రర్ ఉంది, 33 లైన్ లో కూడా ఎర్రర్. టోటల్ గా 4 ఎర్రర్స్ ఉన్నాయి సేమ్ ఫైల్ లో, స్టార్టింగ్ విత్ డేటా టైప్స్ డాట్ టిఎస్ ఫైల్. క్లియర్? yes అనుష. మనకి డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఏం చేస్తుందంటే కొన్ని ఎర్రర్స్ ని డైరెక్ట్ ఇగ్నోర్ చేసి మనకి ఎగ్జిక్యూషన్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అయిపోతుంది. ఎలాంటి ఎర్రర్స్ ని త్రో చేయదు. ఓకే, బట్ అది ఎవ్రీ టైం కాదు, కొన్ని సిచ్యువేషన్ లో అలా వర్క్ అవుతుంది. బట్ కొన్నిసార్లు మనకి కంపల్సరీగా ఎర్రర్స్ అయితే త్రో చేస్తుంది. బట్ యు నో నీడ్ టు వరీ ఫర్ దట్. కంపైల్ చేశారు అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ ఎర్రర్ ఉంది అని. ఈవెన్ కంపైల్ చేయకపోయినా మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఎర్రర్ ఉంది, సో ఎర్రర్ చెక్ చేసుకోమని చెప్తుంది మనకి. కరెక్ట్? ఓకే, సో ఈ డేటా టైప్స్ ఇది రియల్ టైమ్ లో విత్ డేటా టైప్స్ తో స్క్రిప్ట్ డెవలప్ చేయాలా, లేకపోతే ఆప్షన్ అన్నారు కదా డైరెక్ట్ గా వాల్యూస్ చేయవచ్చు? మేజర్ గా డేటా టైప్స్ డిఫైన్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్ కి అనదర్ డేటా టైప్స్ వచ్చేసి అన్డిఫైన్డ్ డేటా టైప్ అండ్ అన్డిఫైన్డ్ డేటా టైప్ అండ్ నల్ డేటా టైప్. ఈ అన్డిఫైన్డ్ నల్ ఎలా వర్క్ అవుతాయి అంటే, అన్డిఫైన్డ్ అంటే ఏం లేదండి, వేరియబుల్ డిక్లేర్డ్ బట్ నాట్ వాల్యూ అసైన్. మన వేరియబుల్ ని క్రియేట్ చేస్తాం బట్ ఎలాంటి వాల్యూని అసైన్ చేయనప్పుడు డిఫాల్ట్ గా డేటా టైప్ వచ్చేసి అన్డిఫైన్డ్ తీసుకుంటుంది. ఓకే, సో వేరియబుల్ అసైన్ విత్ నల్ వాల్యూస్, వేరియబుల్ ని నల్ వాల్యూస్ తో అసైన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ ద డేటా టైప్ యాజ్ ఎ నల్. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఈ ఈజ్ అ వేరియబుల్ అన్డిఫైన్డ్. సో నెంబరు, స్ట్రింగ్, బోలియన్ అండ్ ఎనీ ఎలా అయితే ఇచ్చామో అన్డిఫైన్డ్ కూడా మనం అలాగే డిఫైన్ చేయొచ్చు. ఇఫ్ యూ ప్రింట్ దిస్ వన్ టీమ్ డైరెక్ట్లీ ప్రింట్ ద వాల్యూ యాజ్ ఎ అన్డిఫైన్డ్. క్లియర్? లెట్ మీ రిపీట్ అగైన్. సో అన్డిఫైన్డ్ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది, దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటి అంటే వాల్యూని అసైన్ చేయకుండా డిఫాల్ట్ గా మనం ఏదైనా ఒక వేరియబుల్ ని జస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ పర్టిక్యులర్ డేటా టైప్ యొక్క వాల్యూ వచ్చేసి అన్డిఫైన్డ్ గా ప్రింట్ అవుతుంది. ఐ జస్ట్ రన్ ద కంపైలర్, 1 సెకండ్. ఎగ్జిక్యూటర్ రన్ చేద్దాం. సో సీ హియర్ టీమ్ లాస్ట్ డేటా టైప్ ఏముంది? అన్డిఫైన్డ్. అంటే మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసాం కానీ ఎలాంటి వాల్యూ అనేది ఇక్కడ అసైన్ చేయలేదు అని చెప్తాం. అండ్ వన్ మోర్ పాయింట్, నల్ వచ్చేసి ఇంటెన్షనల్ ఎంటీ వాల్యూస్ అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఏదైనా ఇంటెన్షనల్ వాల్యూస్ ఎంటీస్ ని కానీ డిఫైన్ చేసే టైంలో యూ కెన్ యూస్ డైరెక్ట్లీ నల్ డేటా టైప్. ఆ పర్టికులర్ వేరియబుల్ కి నల్ అనే డేటా టైప్ ని యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అసైన్ సమ్ నల్ వాల్యూస్ ఆల్సో. సో నల్ అంటే క్లియర్ గా ఏంటి, ఇంటెన్షనల్ ఎంటీ వాల్యూస్ అన్నమాట, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. సో నల్ అని ఉంది అంటే కంపల్సరీగా ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క డేటా టైప్ వచ్చేసి నల్లే తీసుకుంటుంది. సో ఇన్ కేస్ మీరు నల్ అసైన్ చేసి నల్ డిఫైన్ చేసి అంటే వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి నల్ పెట్టేసి
ఎఫ్ అనే వేరియబుల్ కి సమ్ వాల్యూస్ ఏదైనా అలొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇక్కడ ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో టైప్ నెంబర్ ఈజ్ నాట్ అసైనబుల్ టు ద టైప్ నల్. ఎఫ్ యొక్క వేరియబుల్ టైప్ వచ్చేసి నల్. అట్లీస్ట్ అన్డిఫైన్డ్ ఉన్న వాళ్ళకి అన్డిఫైన్డ్ వేరియబుల్స్ వీ కెన్ అసైన్ సంథింగ్. ఈవెన్ ఫర్ అన్డిఫైన్డ్ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఎఫ్ వేరియబుల్ అండ్ దిస్ ఇస్ దిస్ అన్డిఫైన్డ్ నల్ అనేవి కూడా టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. మన వేరియబుల్స్ తో డిఫైన్ చేయొచ్చు అన్డిఫైన్డ్ డేటా టైప్, నల్ డేటా టైప్స్. So one more data type is also there, Tim. Let me give you that. Void. సో ఈ వాయిడ్ అనే డేటా టైప్ ని మేజర్ గా మనం ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాం. టీమ్ ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఫంక్షన్స్ లో ఫ్రీక్వెంట్ గా డేటా టైప్స్ ని యూజ్ చేస్తాము, వేరియబుల్ క్రియేషన్స్ లో యూజ్ చేస్తాము. నాట్ ఓన్లీ టైప్ స్క్రిప్ట్, నేను ప్లేరైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఆ ఫంక్షన్ ఏ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేస్తుంది, దానికి సంబంధించిన డేటా టైప్ ఏంటి అనేది కంపల్సరీగా చెక్ చేసుకుంటాం. ఈ వాయిడ్ అనే డేటా టైప్ ని ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాము. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫంక్షన్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేయట్లేదు అంటే మనకి డిఫాల్ట్ గా వాయిడ్ తీసుకుంటుంది. అంటే లెట్ మీ క్రియేట్ ఎ ఫంక్షన్ ఏ, ఐ జస్ట్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్, జస్ట్ ఇది ఫంక్షన్. ఆర్ యూ కెన్ టేక్ ఏబిసి ఫంక్షన్. ఈ ఏబిసి ఫంక్షన్ లో నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ జస్ట్ యూజింగ్ console.log of this is a void function or this is a ఏబిసి ఫంక్షన్ అని ఇచ్చాను. సో ఈ ఫంక్షన్ రిటర్న్ ఏ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేస్తుంది అంటే నథింగ్ ఈజ్ రిటర్న్. ఎలాంటి డేటాని రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క డేటా టైప్ వచ్చేసి బై డిఫాల్ట్ గా వాయిడ్ తీసుకుంటాం. క్లియర్? సో రిటర్న్ అంటే ఏంటి అనుష? ఇన్ కేస్ మీరు ఏదైనా స్ట్రింగ్ ఆపరేషన్స్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ రిటర్న్ ఏదైనా నెంబర్ వాల్యూస్ ని కానీ ఇట్లా రిటర్న్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. అట్లాంటి టైంలో మనం ఇక్కడ వాయిడ్ ఎలాంటి డేటా రిటర్న్ చేయట్లేదు అంటే వాయిడ్ డేటా టైప్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్, సేమ్ ఫంక్షన్ నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ABC1 ఫంక్షన్ హియర్. ఈ ABC1 లో ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ let x is equal to 10 and then let y is equal to 20. Then I'm just doing this one thing. And here I'm just returning sum. Returning sum. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పర్టికులర్ ఫంక్షన్ వచ్చేసి సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సమ్ అనే వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంటుంది? బేసిక్ గా నెంబర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇచ్చిన డిఫైన్డ్ డేటా టైప్ ఏంటి? వాయిడ్. సో ఇక్కడ నెంబర్ అని డిఫైన్ చేయాలి. నెంబర్స్ ని ఫంక్షన్స్ లో కూడా యూజ్ చేస్తాము, ఐ మీన్ డేటా టైప్స్ ని. బట్ ఇనిషియల్ గా వాయిడ్ డేటా టైప్ వరకు చూడండి. క్లియరా ఇక్కడ సో వరకు మనం అందరికి? వాయిడ్ ని ఓన్లీ ఫంక్షన్స్ లోనే యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ వాయిడ్, పైన డిఫైన్ చేసిన డేటా టైప్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేస్తాం. బట్ వాయిడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ ఫంక్షన్ ఎలాంటి డేటాని రిటర్న్ చేయకుండా జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లాంటివి ఉన్నాయి అంటే we can use void data type. Clear? బూలియన్ డేటా టైప్ ఉంది కదా, సో అది జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయడానికి కదా. సో ఇన్ రియల్ టైం పర్స్పెక్టివ్ లో అంటే ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం? సిచ్యువేషన్స్ నేను డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఓకేనా? పర్పస్ ఏంటి? ఈచ్ డేటా టైప్స్ వాటి యొక్క పర్పస్ అర్థమైనయా మీకు? కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, వైల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్ గా వస్తాయి. బట్ ఈచ్ డేటా టైప్ ఏంటి, దాని ఫంక్షనాలిటీ ఏంటి, ఈ 2 పాయింట్స్ అర్థమైనయా? నెక్స్ట్ వన్ ఈస్ హియర్ టీమ్. సో ఐ జస్ట్ వాంట్ టు యూస్ కండిషనల్ టైప్స్. కండిషనల్ టైప్స్ ఏంటి అంటే యూనియన్ టైప్ ని యూజ్ చేయొచ్చు మనము. యూనియన్ టైప్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. లెట్ మీ గో విత్ ద యూనియన్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం యూనియన్ టైప్ అనేది యూజ్ చేస్తాం.
యూనియన్ టైప్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లో నేను ఓన్లీ నెంబర్స్, స్ట్రింగ్స్, కండిషన్ ఉంది, కండిషనల్ టైప్స్ అని పెట్టాను. అందుకే నేను వేరియబుల్ లో ఏదైనా నెంబర్స్ ఉండాలి ఆర్ స్ట్రింగ్స్ ఉండాలి. సో నెంబర్స్, స్ట్రింగ్స్ కాకుండా వేరే ఏ వాల్యూ ఇచ్చినా మనకి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఎర్రర్ త్రో చేయాలి. సో ఆ టైప్ ఆఫ్ కేటగిరీస్ కి మనము యూనియన్ యూజ్ చేయొచ్చు. యూనియన్ యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసి పైప్స్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాము. సో హియర్ యూ కెన్ సి లెట్ జి ఇస్ ద వేరియబుల్ అన్నమాట. జి అనే వేరియబుల్ లో నెంబరు, స్ట్రింగ్ ఈ 2 టైప్ ఆఫ్ డేటా టైప్స్ మాత్రమే అలో చేస్తుంది. సో మీరు 10 ఇచ్చినా తీసుకుంటుంది, స్ట్రింగ్ వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది వితౌట్ ఎనీ ఎర్రర్ అని. ఇన్ కేస్ మనం ఏదైనా బూలియన్ వాల్యూస్ ఇచ్చామనుకోండి వర్క్ అవ్వదు. ఆబ్వియస్లీ బూలియన్ వాల్యూ నాట్ అసైనబుల్ టు నెంబర్ అండ్ స్ట్రింగ్. సో ఎనీకి యూనియన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎనీ డేటా టైప్ లో మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని ఇచ్చినా ఇది వర్క్ అయిపోతుంది. ఇక్కడ కండిషన్ ఏం లేదు. బట్ కండిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే కండిషన్ ఉంది ఇక్కడ. ఏంటి మన కండిషన్? ఈ పర్టిక్యులర్ వేరియబుల్ లో ఏదో నెంబర్స్, స్ట్రింగ్స్ ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూ మాత్రమే ఉండాలి. దట్ ఈస్ వాట్ అవర్ కండిషన్ అని. ఇలాంటి కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి అంటే వీ కెన్ యూజ్ యూనియన్ టైప్స్. యూనియన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే పైప్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. క్లియర్? Let me run all these things. Tim, don't worry. I'll give you the table structure. You don't need to worry. So Yeah, yesterday, need to print it once. yes, ఎలా అయితే yesterday మనం టేబుల్ స్ట్రక్చర్ ప్రింట్ చేసామో the similar way I'll give you the table structure. So everything is working. Let's come here. So what are the data types I just designed? Just take one table. Just using only 2 columns. I think 2 columns are pretty much enough. Yeah. Yes, the first column we can keep the data types. Second one we can use example. That's it. Anusha, the reason you used a let for all these examples because ఏదైనా యూజ్ చేయొచ్చు అండి. మీరు లెట్ యూజ్ కాన్స్ చేయొచ్చు, కాన్స్ వాల్యూస్ చేయొచ్చు. తీసుకున్నప్పుడు మనకి రీడిక్లరేషన్, రీఅసైనింగ్ అనేది పాసిబిలిటీ. రీడిక్లరేషన్ ఉండదు కాన్స్ట్ కి. యా లెట్ కి వార్ కి రీడిక్లరేషన్ ఉంటుంది. యా ఐ మీన్ రీఇనిషియలైజేషన్ అనేది నెట్ కి వార్ కీవర్డ్ కు ఉంటుంది, కాన్స్ట్ కు ఉండదు. అందుకే కాన్స్ తీసుకోలేదు. ఓకే ఏదర్ మీరు లెట్ అన్న తీసుకోండి, వార్ అనేది నాట్ రికమెండెడ్. మోస్ట్లీ లెట్ ఆర్ కాన్స్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. రీఇనిషియలైజేషన్ ఉంది అంటే లెట్ తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ కాన్స్ట్. ఓకే. సో టీమ్ నెంబర్ డేటా టైప్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ డేటా టైప్. I think I can add one more column here. Yes. So middle లో ఎగ్జాంపుల్ పెట్టే తీసేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి we can give here syntax. సో ఈచ్ వన్ ఎలా ఉంది దాని సింటాక్స్ కూడా మీకు ఈజీగా అర్థం. సో నెంబర్ డేటా టైప్స్ సింటాక్స్ ఏంటండి? What is the syntax of number data type? Variable name, colon, number let equal to a value. So colon for example, then number. Let keyword, variable name, data type, Data type, colon, value. data type, data value. type is equal The to value. this is the syntax. సో ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే కీవర్డ్ వచ్చేసి లెట్ కీవర్డ్ అండ్ యూజ్ ఎనీ వేరియబుల్ కోలన్ ఏ టైప్ ఆఫ్ డేటా ఇది నెంబర్. Number. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఓన్లీ నెంబర్స్ ని అలో చేస్తుందా? Yes. పాయింటర్ వాల్యూస్ ని కూడా మనం అసైన్ చేయొచ్చు. ఏం అసైన్ చేయొచ్చు?
సమ్ పాయింటర్ వాల్యూస్ ని కూడా అసైన్ చేయొచ్చు. సో అనుష నేను పాయింటర్ వాల్యూస్ ఉన్నాయి అవి అసైన్ చేయాలంటే చేయొచ్చు. ఈ పాయింటర్ వాల్యూస్ ని కొన్ని లాంగ్వేజెస్ లో ఫ్లోట్ వాల్యూస్ అని కాల్ చేస్తారు. టైప్ స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక డేటా టైప్ సరిపోతుందండి టైప్ స్క్రిప్ట్ కి జావా స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సింటాక్స్ ఉంటుంది. సో అన్నిటికీ సింటాక్స్ సేమ్ అండి. సో I'll just take a copy of the same syntax. Examples vary అవుతూ ఉంటుంది. సో లెట్ ఎల్ స్మాల్ లెటర్, బట్ నేను ఇక్కడ టైప్ చేసేటప్పుడు అప్పర్ కేసెస్ వస్తుంది. str, let me use different. b colon, what is the type String. of the string is equal to Any test. single quotes or double quotes? Both. We can use anything. You can use any. So instead of writing manually like this, I used to copy that entire string example. మీకు ఎగ్జాంపుల్ అంతా పేస్ట్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. క్లియర్? అండ్ నెంబర్స్కి వచ్చేసి ఎర్రర్ కేటగిరీ కూడా అటాచ్ చేస్తా. అంటే whenever you guys are just look into this table structure, you are able to understand easily. నెక్స్ట్, సో స్ట్రింగ్ డేటా టైప్ వచ్చేసి మన స్ట్రింగ్ కాకుండా ఏ టైప్ ఆఫ్ అదర్ వాల్యూస్ ని ఇవ్వాలి అని ట్రై చేసినా ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఏంటి ఎర్రర్? టైప్ బూలియన్ ఈజ్ నాట్ అసైనబుల్ టు దిస్ అని చూపిస్తుంది. సో నెంబర్ స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ డేటా టైప్? Any. బూలియన్ డేటా టైప్. నెంబర్ స్ట్రింగ్, Boolean. after that boolean, you can take anything. Boolean data type ఏంటి? It always allow the boolean values. True or false. I'll just keep this syntax to the top. Syntax అన్నిటికీ కామన్ కదా. Don't want this. Delete call. Yeah, this is perfectly fine. ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్ కి సంబంధించిన కోడ్ అండ్ నెంబర్ స్ట్రింగ్ బూలియన్. సో బూలియన్ వచ్చేసి మనం బూలియన్ వాల్యూస్ ని మాత్రం అలో చేస్తుంది. అదర్ దాన్ బూలియన్ వాల్యూస్ ని ఏ టైప్ ఆఫ్ డేటాని కూడా అలో చేయదు. ఇన్ కేస్ మనం ఇవ్వడానికి ట్రై చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. సో మీరు ఈ వేరియబుల్ ఏమో బూలియన్ తో క్రియేట్ చేశారు, యు ఆర్ జస్ట్ గివింగ్ సమ్ అదర్ వాల్యూస్ అని చెప్పేసి ఎర్రర్ ఇస్తుంది. క్లియర్? నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి డేటా టైప్? ఎనీ. ఎనీ డేటా టైప్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? We can give number or ఎనీ వాల్యూ. any value. ఎనీ డేటా టైప్ ఏం చేస్తుంది? మీరు ఏ వాల్యూని ఇచ్చినా తీసుకుంటుంది. దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ఎనీ డేటా టైప్. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇఫ్ యు గివ్ ఎనీ వాల్యూ ఇట్ విల్ టేక్ ఇట్. క్లియర్ టీమ్ అప్ టు హియర్? So next data type. What is the next data type? Undefined. Undefined and null data types. So ఈ undefined null data types ఎలా ఉన్నాయి? Undefined ఎలా వర్క్ అవుతుంది, null ఎలా వర్క్ అవుతుంది, రెండు సపరేట్ గా డిఫైన్ చేస్తాము. And here this is the null team. Team please keep in mute. Team please keep in mute. కర్ణాటక Just come here and just mention here, okay? And the next one వచ్చేసి team null values. So null description. What is the description of this null value? And then execution flow. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు సింపుల్ గా ఈ డాక్యుమెంట్ రిఫర్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ డేటా టైప్? వాయిడ్. సో వాయిడ్ డేటా టైప్ ని మేజర్ గా ఎక్కడ యూజ్ చేస్తాం టీమ్? ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాం. సో దీని పర్పస్ ఏంటి అంటే మనము యూజ్ చేసే ఫంక్షన్ ఏ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేయట్లేదు అంటే వాయిడ్ డేటా టైప్ తీసుకుంటాం. వాయిడ్ ఒక్కటేనా అనుష, వేరే ఏమి యూజ్ చేయలేమంటే అన్ని డేటా టైప్స్ యూజ్ చేస్తాం ఇక్కడ.
అన్ని డేటా టైప్స్ అంటే లైక్ నెంబర్స్, యారేస్. సో యారే ఇంకా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. వీ కెన్ డిస్కస్ దట్ ఆల్సో. క్లియర్? నెక్స్ట్ కండిషనల్ అండ్ యూనియన్ డేటా టైప్స్. సో యూనియన్ డేటా టైప్ అంటే ఏంటి అంటే యూనియన్ డేటా టైప్ లో కండిషనల్ అన్నమాట. నాకు ఈ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే కావాలి అని మన స్పెసిఫిక్ కండిషన్ ఉన్నప్పుడు యూ కెన్ యూస్ యూనియన్ డేటా టైప్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అనుష గారు సారీ, చెప్పండి. ఒకసారి యూనియన్ డేటా టైప్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yeah. యూనియన్ డేటా టైప్ అంటే ఏంటి అంటే నాకు ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి అంటే నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ వన్. ఓకే, సో టీమ్ ఆర్డర్ ఐడీస్ తీసుకోండి. ఓకే, ఆర్డర్ ఐడి అని ఒక వేరియబుల్ ఉంది. ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను లెట్ కీవర్డ్ యూస్ చేసి ఆర్డర్. ఈ ఆర్డర్ ఐడిలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉండాలి అంటే నాకు నెంబర్స్ ఉండాలి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ నెంబర్. సో టెల్ మీ టీమ్, ఆర్డర్ లో కొన్నిసార్లు మనకి క్యారెక్టర్స్ గానీ ఉంటాయి, కరెక్ట్? Yes. సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఆర్డర్ ఐడి అనే వేరియబుల్ లో నెంబర్స్, స్ట్రింగ్స్ ఇవి రెండు ఉన్న డేటా టైప్స్ ని మాత్రమే అలో చేయాలనుకుంటున్నాను. అదర్ దాన్ దిస్ అంటే స్ట్రింగ్, నెంబర్ కాకుండా వేరే డేటా టైప్స్ వద్దు. ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డేటా ఈ వేరియబుల్స్ కి కావాలో ఆ టైప్స్ ఆఫ్ డేటాని మాత్రమే యాడ్ చేయాలి. అలా చేయాలి అంటే ఏం చేస్తాం? నెంబర్స్, పైప్స్ అండ్ దెన్ యూజ్ స్ట్రింగ్. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ ఆర్డర్ ఐడిలో నెంబర్ ఉన్నా వర్క్ అవుతుంది, స్ట్రింగ్ ఉన్నా వర్క్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది వితౌట్ అన్ ఎర్రర్. దీన్ని కండిషనల్ అంటారు. ఎనీకి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎనీ ఉందిగా అనుష, మరి కండిషన్ ఎందుకు అని అడగొచ్చు. ఎనీ ఏం చేస్తుంది? All data types. ఆల్ డేటా టైప్స్ తీసుకుంటుంది. బట్ నాకు ఆల్ అవసరం లేదు. ఐ హావ్ సమ్ కండిషన్, ఏదర్ నెంబర్స్ ఉండాలి ఆర్ స్ట్రింగ్స్ ఉండాలి. అలాంటి టైంలో యూనియన్ యూజ్ చేస్తాం. యూనియన్స్ యూజ్ చేయడానికి రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఇట్లా పైప్ సింబల్ తో సపరేట్ చేస్తాం నెంబర్ 2 డేటా టైప్స్. క్లియర్? అనుష గారు, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ బోత్ యూస్ చేస్తే అది కూడా సేమ్ మనం సింటాక్స్ ఇలాగే రాయాలా కమాండ్? నంబర్ అండ్ Syntax ఏ ఇది. నంబర్ అండ్ స్ట్రింగ్ ఉన్న సేమ్ ఇదే మనం వాడాలి. ఇదే అంటే ఆల్ఫా న్యూమరిక్ ఉంటే కోడ్స్ లో ఇవ్వద్దు Alpha అన్నమాట. యూజర్ numeric. ఐడి ఎగ్జాంపుల్, యూజర్ ఐడీస్ కెన్ బి ఆల్ఫా న్యూమరికల్, స్పెషల్ క్యారెక్టర్స్. Let user ID colon number string. Okay, you just want to enter some user ID like 1 2 3 and something SQ or something Z. It's what. But here, are you guys observe one thing? Keyword cannot immediately follow the numeric value literally. See, either you can give numbers or strings. అంటే మనం ప్రొవైడ్ చేసే వాల్యూ కంప్లీట్ గా నెంబర్ అయి ఉండాలి లేదా స్ట్రింగ్ అయి ఉండాలి. కాంబినేషన్ ఉండకూడదు. పాయింట్ అర్థమైందా? కోడ్స్ కాంబినేషన్ ఉన్న ఇవ్వచ్చు. అనుష సింగిల్ మీరు కోడ్స్ కూడా- ఇచ్చారు అనుకోండి ఏమవుతుంది? ఇది స్ట్రింగ్ లాగా String. ట్రీట్ చేస్తుంది, ఓకే. వర్క్ అయిపోతుంది. సింగిల్ కోడ్స్, డబుల్ కోడ్స్, బ్యాక్ టిక్స్ ఏమి ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఎందుకు? ఇది మొత్తం కంప్లీట్ స్ట్రింగ్ కదా. ఓకే, నెంబర్ అంటే ఏంటి? ఓన్లీ నెంబర్స్ వితౌట్ కోడ్స్ ఇస్తాం కాబట్టి వర్క్ అవ్వదు. కోడింగ్ ఓకే. క్లియర్? టీమ్ ఆల్ Yes. దీస్ డేటా టైప్స్ ఆర్ క్లియర్ టు యూ టీమ్? అందరికి అర్థమయ్యా? నెంబరు, స్ట్రింగ్, బూలియన్, Yes. నల్, అన్డిఫైన్డ్, ఎనీ, యూనియన్ టైప్ అండ్ వాయిడ్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న డేటా టైప్స్ ని ఏమంటారు అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ఎందుకు అనుష ప్రిమిటివ్ అంటే ద మెయిన్ పర్పస్ చెప్తాను చూడండి. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఓన్లీ వన్ వాల్యూనే యాక్సెప్ట్ చేస్తాయి ఎట్ ఏ టైం. కరెక్ట్? ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన వాల్యూస్ లో వేరియబుల్స్ లో ఎన్ని వాల్యూస్ ని అసైన్ చేసాం? ఓన్లీ
1 వాల్యూస్ ని అసైన్ చేసాం, కరెక్ట్? సో ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క డెఫినిషన్ అంటే ఏంటి అంటే మనము ఈ పర్టిక్యులర్ టేబుల్లో డిఫైన్ చేసిన డేటా టైప్స్ లో ఏ డేటా టైప్ ని తీసుకున్నా కూడా ఆ పర్టిక్యులర్ వేరియబుల్ కి ఓన్లీ ఎట్ ఏ టైం ఒకే ఒక వాల్యూని మాత్రమే అసైన్ చేయగలుగుతాము. వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. క్లియర్? టీం అర్థమైంది అందరికి? No, Anusha. సో Yes. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే సింపుల్ అండి, ఒక టైప్ ఆఫ్ డేటాని అలో చేస్తుంది. మరి మల్టిపుల్ డేటాని అలో చేయాలి అంటే వాటిని మనము నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో అరేస్ ఉంటాయి. యూ కెన్ డిస్కస్ అరేస్. అరేస్ ఫ్రీక్వెంట్ గా మనము ప్లేరైట్ లో యూజ్ చేస్తూ ఉంటాము. ప్లేరైట్ టెస్ట్ కేసెస్ జనరేట్ చేసేటప్పుడు డేటాని పాస్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. అరేస్, క్లాసెస్, ఫంక్షన్స్, ఇంటర్ఫేసెస్, టపుల్స్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నమాట. ఈచ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మనం వీటిని డిస్కస్ చేస్తాం. బట్ సింగిల్ వేరియబుల్ కి సింగిల్ వాల్యూస్ ని అసైన్ చేయాలంటే అబౌట్ డిఫైన్ చేసిన డేటా టైప్స్ ని యూజ్ చేస్తాం. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? Team, all these non-primitive data types మనం క్లియర్ గా ఇన్ డీటెయిల్డ్ సెషన్ ఉంది గోయింగ్ ఫార్వర్డ్. యు నో నీడ్ టు వరీ. ఓకే, బట్ సో ఫార్ ఎవ్రీవన్ క్లియర్? ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్ క్విజెస్ ఇన్ హ్యాండ్. వేరియబుల్స్ కాన్సెప్ట్ కి సంబంధించిన క్విజ్ లింక్ అయితే నేను షేర్ చేస్తాను. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. జస్ట్ చెక్ యువర్ నాలెడ్జ్ హియర్. ఓకే, మీ నాలెడ్జ్ చెక్ చేసుకోండి. దిస్ విల్ హెల్ప్ యూ టు గెట్ అ చెక్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. I'll give you this quiz. అటెంప్ట్ వన్ టైం ఇవ్వచ్చా? వన్ టైం ఆన్సర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అటెంప్ట్ చేయండి. ఓన్లీ వన్ టైం అటెంప్ట్ అలౌడ్ అనమాట. తర్వాత మోడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. జస్ట్ బీ విత్ మీ. ఐల్ జస్ట్ పోస్ట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ రైట్ అవే. డేటా టైప్స్ కి సంబంధించిన క్విజ్ కూడా పంపిస్తున్నా టీమ్. ట్రై టు కంప్లీట్ బై టుమారో. సో టుమారో హాలిడే కదా, బై డే ఆఫ్టర్ టుమారో. Why is it holiday tomorrow? టుమారో క్లాస్ లేదా? నో క్లాస్ సార్ టుమారో? యా, టుమారో నో క్లాస్. వీ కెన్ కనెక్ట్ డే ఆఫ్టర్ టుమారో. Okay. సో ఐమ్ జస్ట్ పేస్టింగ్ గ్రూప్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి అందరు. 9 AM గ్రూప్, 8 PM. Is everyone able to see the form? టీమ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను, అందరు కనిపిస్తుంది. Yes. Yes. జస్ట్ Yes, sir. వేరియబుల్స్ క్రియేషన్ అన్నమాట. వేరియబుల్ క్రియేషన్ లో వార్, లెట్, కాన్స్ట్ ఈ మూడిటికి సంబంధించి ఉంటాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. కేర్ఫుల్ గా ఆన్సర్ చేయండి. వన్ టైం సబ్మిషన్ ఉంటుంది. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రీమోడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో బిఫోర్ సబ్మిషన్ ఓన్లీ మేక్ షూర్ టు టేక్ కేర్. ఓకే, నెక్స్ట్. సో ఈ రోజు ఏం చేస్తారు అంటే డేటా టైప్స్ పైన ప్రాక్టీస్ చేయండి. డేటా టైప్స్ కి సంబంధించిన క్విజ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ వన్స్ యూ కంప్లీట్ దీస్ టూ, ఐ కెన్ చెక్ ద ప్రోగ్రెస్ ఇన్ ద సాటర్డేస్ క్లాస్. ఓకే, టీమ్ క్లియర్? అనుష, ఈ డేటా ఈ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తారు డేటా టైప్ మీరు ఈ క్లాస్. డేటా టైప్ అండి. ఈరోజు ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ మీకు యాక్సెస్ ఉంది.
టీమ్ అందరి మెయిల్స్ కి ఆల్రెడీ నేను ఈ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ నిన్న చెక్ చేశాను. ఇంకా ఎవరికైనా యాక్సెస్ లేకపోతే చెప్పండి. మీ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ప్లేరైట్ 8 PM May 2026 బ్యాచ్ అని ఉంటుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు 2 డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. ఒకటి వర్డ్ డాక్యుమెంట్, డైలీ మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ అన్నమాట. ఫస్ట్ డే మనం డే 1 ఏం డిస్కస్ చేసుకున్నాం, నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈ రోజు డిస్కస్ చేసుకున్న డేటా టైప్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. క్లియర్? ఓకే అండి. థ్యాంక్ యూ. సో ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా యాక్సెస్ లేదు అంటే లెట్ మీ నో. ఓకే okay team, please go through these documents and go through all the data types and all. సో ఇన్ కేస్ ఏదైనా క్విజ్ కూడా కంప్లీట్ చేయండి. నేను సాటర్డే అందరి క్విజ్ యొక్క స్టేటస్ కూడా రివ్యూ చేస్తాను. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ లెట్ మీ నో. Thank you, team. Thanks to you all for joining today's class. హలో Yes, team. అనుష, ఇది విఎస్ కోడ్ అండ్ జేఎస్ అండ్ ఇన్స్టాల్ చేస్తున్నాను, బట్ ఇది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే చూస్తాను సార్. Give me 1 minute. I'm just stopping the screen. షూర్. Yeah, please share those. యా, నేను వస్తాను. ఇక్కడ క్రియేట్ చేస్తుంటే డైరెక్ట్ ఫైల్ నేమ్ రావట్లేదు. ఫస్ట్ మీ డైరెక్టరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ని విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయాలి. ఇక్కడ రికార్డింగ్ వీడియోస్ లో నేను క్లియర్ గా చెప్పాను. ప్లే రైట్ ఇక్కడ చేస్తాను. నేను డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ చేస్తున్నాను. టైప్ స్క్రిప్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ విజువల్ స్టూడియో పెట్టండి. ఓపెన్ విత్ ఆప్షన్ లేదు ఇక్కడ. విజువల్ స్టూడియోలోకి వెళ్ళి డైరెక్ట్ ఫైల్ ఫోల్డర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఫైల్లోకి వెళ్ళండి, ఓపెన్ ఫోల్డర్ తీసుకోండి. మీరు ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ చేయండి. ప్లే రైట్ టైప్ స్క్రిప్ట్ సెలెక్ట్ ఫోల్డర్. మీకు ఈ ఫోల్డర్ ఓపెన్. ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసి వర్క్ చేయండి. ఓకేనా? ఓకే, రైట్ వస్తే అదర్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓకే ఫైన్. రిమైనింగ్ వీడియోస్ లోనే థ్యాంక్ యూ అండి. వీడియోస్ చూసి ప్రాక్టీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ నైట్. బై బై. యా, గుడ్ నైట్.